వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార పక్షం నాయకుల మాటలు విని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తే అలాంటి అధికారులను సప్త సముద్రాల అవతల ఉన్న వారిని పిలిపించి వారు తప్పు చేసి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, చట్టం ముందు నిలబెడతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే మీడియా సమావేశంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారి గురించి మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడో తెలంగాణలో ఉన్న ఎస్పీ సుబ్బరాయుడును డిప్యుటేషన్ మీద మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఆయన ఇష్టారాజ్యంగా కేసులు నమోదు చేసి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే తర్వాత ఆయన విధులు ఇక్కడ అయిపోయాక మళ్ళీ తెలంగాణకు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాడేమో. అలా ఏముండదు. తప్పు చేసి ఉంటే ఆయన తెలంగాణలో ఉన్నా కూడా పిలిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి మాట్లాడడం జరిగింది. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. దాంతోపాటు మళ్ళీ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. ఒక మీడియా సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ నేను ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అని ప్రచారం చేస్తున్నారు. ఆయన అన్నది ఏంటంటే, నేను తెలంగాణలో పని చేస్తూ ఉండవచ్చు, కానీ ప్రస్తుత ప్రభుత్వం నన్ను ఇక్కడికి తెచ్చుకోవడం జరిగింది. చట్టానికి లోబడి నేను పనిచేస్తాను, నా విధులు నేను సక్రమంగా నిర్వహిస్తాను. నేను తెలంగాణలో పనిచేసినా కూడా నాది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అని ఎస్పీ సుబ్బరాయుడు గారు తెలపడం జరిగింది. కానీ ఆ విషయాన్ని సోషల్ మీడియా పలు రకాలుగా ప్రచారం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్పీ సుబ్బరాయుడు గారికి మధ్య వారు జరుగుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఒక వార్తను పలు రకాలుగా ప్రచారం చేయడంలో వారికి ఎవరు సాటి రారు. అందుకే సోషల్ మీడియాపై అన్ని విమర్శలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం అధికారులకు పరిపాటిగా మారింది. అది అందరికీ తెలిసిన విషయమే. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీకి అనుకూలంగా అధికారులు పనిచేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారి మధ్య వార్ జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చాలా తప్పు. ఇలాంటి వాటిని అధికారులు కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది.